నా దృష్టిలో అభివృద్ధి అంటే అదేనా అనుకుంటాను నేను. రైట్. సంక్షేమ పథకాలు మీరు ఏం చేశారు? ఇచ్చిన మాట తప్పకుండా జగనన్న ఏం చేశారు? మీ నియోజకవర్గంలో ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఎంత చేకూరింది అనేది మీరు గణాంకాలతో సహా చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉన్నారు, మేము అంతకు మించిన సంక్షేమం చేస్తాము అని చెప్పేసి. మరి ప్రజలు వాళ్ళ వైపు వెళ్ళే అట్రాక్ట్ అయ్యే అవకాశం లేదా? మనందరికీ తెలుసు 2014లో ఏ రకంగా ఎన్ని హామీలు ఇచ్చి ఆయన మేనిఫెస్టోస్ వాళ్ళు చూద్దామన్నా కనిపించిన మాటలు మాత్రమే మనం వినగలుగుతున్నాం తప్పితే ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో మనకి ఎక్కడ కూడా ఆన్లైన్లో కూడా ఎక్కడ మనకి నెట్లో కూడా ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు. ఇవాళ ఆయన చేస్తానన్న పని చేసి ఉండే ప్రజలు 2019లో ఆయనకే మళ్ళీ పట్టం గడుదురు కదా. ఆయన చేయలేకపోవడం వల్ల ఇవాళ మాకు అవకాశం ఇచ్చారు భగవంతుడు. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇవాళ 100% మేము ఇవాళ ప్రజలకు చేస్తానన్న మంచి చేసి మళ్ళీ మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. 100% జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. మేము అనుకున్న రీతిలోనే మంచి విజయం సాధించడం ఖాయం. రైట్. వాలంటీర్లను వైసీపీ కార్యకర్తలుగా అభివర్ణించారు చంద్రబాబు నాయుడు గారు, కానీ పవన్ కళ్యాణ్ అయితే అంతకు మించి మాట్లాడిన పరిస్థితి, విమెన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. నిజంగా వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా పనిచేయడం లేదా అంటే ఈ ఆరోపణల గురించి నేను అడగట్లేదు. చాలామంది వైసీపీకి ప్రోగా ఉన్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇంటింటికి వెళ్ళి మీరు జగన్కి ఓటేయాలి, మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అని సర్వే తీసుకుని ఆ డేటా అంతా కలెక్ట్ చేసి మీ పార్టీకి ఇచ్చి మీ కార్యకర్తల్లా పనిచేశారు, ప్రభుత్వ సొమ్ముతో మీ కార్యకర్తల్లా పనిచేశారనే ఆరోపణలు చాలా ఉన్నాయి. పూర్తిగా ఇవన్నీ అవాస్తవం. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాము, మేము మాకు ఓటేసిన వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు అందివ్వలేదు. మేము ప్రతి ఇంటికి వెళ్ళాం. మన వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్ళారు. మమ్మల్ని ఓడించాలని చూసిన తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇంక ఇతర పార్టీల ఇళ్లకు కూడా వెళ్ళి వాళ్ళకి ఇంటికి వెళ్ళి తలుపుకు తట్టి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి మేలు, ఆ కుటుంబాలకు మేలు చేసి వచ్చినప్పుడు ఇవాళ ప్రత్యేకంగా ఒక పార్టీకే ఓటేయమనో లేకపోతే ఇంకోటి చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేరు. డెఫినెట్గా మంచి జరిగిన వాళ్ళని దీవించమని ఇవాళ జనరల్గా మేము అడగడం జరుగుతుంది. అది వాలంటీర్ ద్వారా అవసరం లేదు. ప్రజలు ఇవాళ క్లియర్గా వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. వాలంటీర్ల విషయంలో ప్రతిపక్షాలు ఎన్నాళ్ళు చేసిన ఆరోపణలకు కాస్త యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారికి, పవన్